కడపడ నశింపజేయుడు శత్రువు మరణము. ఇంగ్లీష్లో. For he must reign till he hath put all enemies under his feet. The last enemy that shall be destroyed is death. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఆయన యేసుప్రభుని గురించి అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్పుచున్నప్పుడు తన యొక్క శత్రువులందరినీ పాతపీఠముగా చేయు వరకు ఆయన ఏలుబడి చేయించు ఉండవలెను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనము ధ్యానించబోతున్న కార్యము, దేవుడు ఈ వాక్యముల్లో చదువుతున్నప్పుడు మన యొక్క శత్రువులని ఆయన యొక్క శత్రువులుగా భావించుచున్నారు. ఈ వాక్యంలో తేటగా మనం చదివి చూసినట్లయితే తన యొక్క శత్రువులు అందరినీ పాతపీఠముగా చేయి వరకు. మరొకసారి కూడా ఆ వాక్యాన్ని చదవండి. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయుడు శత్రువు మరణము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తన యొక్క శత్రువులందరినీ పాదపీఠముగా చేయ వరకు ఆయన రాజ్య పరిపాలన చేయించు ఉండవలను. ఈ వాక్యాన్ని చదివినప్పుడు నేను ఆలోచించి ఉన్నాను, దేవునికి శత్రువుగా ఉండే అంత బలం ఎవరికి ఉంది? దేవునికి విరోధముగా నిలబడి, దేవునికి విరోధముగా శత్రువుగా నిలబడి, దేవునికి సమానముగా నిలబడి అంత బలం, అంత ధైర్యం ఎవరికి ఉంది? లోకములోనో ఆకాశములోనో పాతాళములోనో అంత ధైర్యం ఎవరికి ఉంది? ఒకవేళ దేవుడు వారిని శత్రువులుగా అనుకున్నట్లయితే వారిని నశింపజేయటకి ఎంతసేపు పడుతుంది? ఒకవేళ దేవునికి వారు శత్రువులైతే దేవుడు వారిని నశింపచేయాలి అని అనుకున్నట్లయితే ఎన్ని రోజులు, ఎన్ని దినములు, నెలలు, సంవత్సరములు పడతాయా? ఒక్క క్షణము చాలు. కానీ ఈ వాక్యములు చదివినప్పుడు తన యొక్క శత్రువులని పాతపీఠముగా చేయ వరకు ఆయన ఏలుబడి చేయుచునే ఉండవలను. పరిహరించబడుచున్న చివరి శత్రు మరణము. ఈ వాక్యముని ధ్యానించినప్పుడు ఆయన తన యొక్క శత్రువులని మన యొక్క శత్రువులనే ఆయన యొక్క శత్రువులుగా మార్చుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం అనుకొనిచున్నాము, వీళ్ళు నాకే శత్రువు, నాకు శత్రువులు ఎక్కువైపోయారు, నాకు పోరాటములు ఎక్కువైపోయారు, నాకు విరోధమైన వారు ఎక్కువైపోయారు, నా జీవితంలో శత్రువులు రోజుకు రోజు పెరుగుచున్నారు, రోజు నా జీవితంలో శత్రువులైన వారు అధికమవుతున్నారు అని మనం అనుకొనిచున్నాము. కానీ సరైన విధముగా వాక్యముని బట్టి మనము ధ్యానించి చూసినట్లయితే మన యొక్క శత్రువులందరూ దేవునికిను శత్రువులై ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు ఆయన ఈ వాక్యములో చదివినప్పుడు శత్రువులందరినీ పాదపీఠముగా చేయ వరకు, దేవుడు శత్రువులని పాదపీఠముగా ఆయన క్రింద మార్చాలని కోరుచున్నారా? ఆయన యొక్క పాదపీఠము క్రింద మార్చాలని కూడా దేవుడు కోరట్లేదు. ఆయన యొక్క పాదముకు క్రింద శత్రువులని తీసుకొని రావాలని కోరట్లేదు. దేవుని యొక్క ఆ వాక్యములో చదివినప్పుడు దేవుడు శత్రువులందరినీ మన యొక్క పాదమునకు క్రింద తీసుకొని రావాలని ఆయన ఏలుబడి చేయుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయంలో మనం చదివినప్పుడు అక్కడ సమాధానకర్తయ్యకు దేవుడు శీఘ్రముగా సాతానుని మీ పాదములకు క్రింద ఆయన చితుక తొక్కించును, ఆయన పాదములకు క్రింద చితుక తొక్కించును అని చెప్పట్లేదు, మన యొక్క పాదములకు క్రిందనే చితుక తొక్కించును అని చెప్పుచున్నారు. చదవండి 16వ అధ్యాయము 20వ వాక్యముని చదవండి. సమాధానకర్తయ్యకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. And the God of peace shall bruise Satan under your feet shortly. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సమాధానకర్తయ్యకు దేవుడు మీ పాదములకు క్రింద
శీఘ్రముగా ఆయన చితక తొక్కించును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునికి లోబడని, లేకపోతే దేవుని యొక్క పాదములకు క్రింద రాని శత్రువు ఎవరునూ లేరు. సాతానుడైనను, పడిపోయిన దేవదూతలైనను, ఎవరైనను సమస్తమును దేవుని యొక్క పాదములకు క్రిందనే ఉన్నది. దేవుని యొక్క అధికారము క్రిందనే ఉన్నది. మనం కొరింథీయుల్లో చదివిన వాక్యంని బట్టి ఆయన పాదములకు క్రింద కాదు, ఆయన పాదములు పాదపీఠముగా చేయవరకని చెప్పినట్లయితే, మన జీవితంలో మన యొక్క శత్రువులని పాదపీఠముగా మార్చే వరకు ఆయన మన యొక్క జీవితంలో ఆయన ఏలుబడి చేయించున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము దీనిని బట్టి మనము జయించవలసిన కొందరు శత్రువులు మన జీవితంలో, చివరి శత్రువు మరణం. అంటే అంతకుముందు మనము జయించవలసిన ఎన్నో శత్రువులు ఉన్నారు. వారి నిమిత్తమే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటి శత్రువు లోకము. లోకము మన యొక్క జీవితంలో శత్రువు. దానిని గురించి యాకోబు రాసిన పత్రికలో మనం చదివినప్పుడు 4వ అధ్యాయం 4వ వాక్యం కూడా చదువు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగూరునో వాడు దేవునికి శత్రువగును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లోకము మన యొక్క జీవితంలో శత్రువుగా ఉన్నది. మొట్టమొదటి మన యొక్క జీవితంలో మనము సంధించుచున్న శత్రువు లోకము. ఎందుకు లోకం మనకు శత్రువు? యేసు ప్రభు కూడా శిష్యులతో చెప్పి ఉన్నారు, నేను లోకస్తుని కాను, మీరును లోకస్తులు కారు, కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషించును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎప్పుడైతే లోకము మనకు వద్దు, లోకము మన యొక్క జీవితంలో వద్దని మనము కోరుచున్నామో, లోకము మనకు శత్రువుగా మారుచున్నది. కానీ ఎప్పుడైతే లోకముతో మనము స్నేహము చేయుచున్నామో, అప్పుడు దేవునికి మనము శత్రువులుగా మారిపోతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లోకమును, లోక స్నేహము చేయుచున్న వారు అందరిని కూడా దేవునికి విరోధమైన శత్రువులుగా మారుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లోకము మన యొక్క జీవితంలో ఎలా శత్రువుగా మారుచున్నదంటే, మనల్ని పరలోక రాజ్యమునకు సంబంధమైన వారుగా మారనివ్వకుండా ఉండుటకు లోకములో ఉన్నవారు వలె జీవించటకే మనల్ని ప్రేరేపించుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభుకి లోకము శత్రువు కాదు. యేసు ప్రభుకి నేను లోకస్తుని కాను అని చెప్పుచున్నారు. అవి నన్ను ద్వేషించి ఉన్నది, అవి యేసు ప్రభుని ద్వేషించినను ఏమీ చేయలేకుండా పోయినది. యేసు ప్రభు తన యొక్క శిష్యులతో చెప్పుచున్నారు, నేను లోకస్తుని కానట్లు మీరును లోకస్తులు కారు, మిమ్మల్ని లోకము ద్వేషించును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిజమైన దేవుని బిడ్డ, నిజమైన దేవుని యొక్క కుమారుడు, నిజమైన దేవుని యొక్క జనులు అని చెప్పినట్లయితే వారిని లోకము ద్వేషిస్తుంది. మనల్ని ఎవరినైనా ద్వేషిస్తుందా? ఇక్కడ సమకూడిన వారిలో ఎవరినైనా క్రీస్తు నిమిత్తము ద్వేషింపబడుచున్నామా? మనం వారితో కలిసి లోకం యొక్క పద్ధతులతో వారిలాగానే మనం జీవిస్తే ద్వేషించరు. వారు ఎలా చేస్తున్నారో అలాగే మనం చేస్తే ద్వేషించరు. మనం కూడా లోకస్తులాగానే ఉంటాం, లోకముల యొక్క పద్ధతులని బట్టే ఉంటాం. వారు మనల్ని ద్వేషించరు. నేను లోకస్తుని కాను, లోకం యొక్క పద్ధతుల్లో నేను ఉండను, లోకం యొక్క అలవాట్లో నేను ఉండనని చెప్పి చూడండి, ద్వేషించింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను లోకముతో స్నేహము చేయను, ఈ పద్ధతులు ఈ ఆచారములు మాకు వద్దు అని ఇవన్నీ పద్ధతులు అన్నిటినీ మానివేసి చూడండి, లోకం మనల్ని ద్వేషించింది. లోకమే కాదు, సంఘములో ఉన్న చాలామంది కూడా ద్వేషిస్తారు. ఎందుకు ఈ ఆచారాలకు రారా, మా దగ్గరికి రారా, మాతో కలవరా,
వాళ్ళు చెప్పే కార్యం ఏంటంటే, మీకేమైనా శుభకార్యములు జరిగినప్పుడు మేము కూడా రాము. ఎవరు రమ్మన్నారు? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనకు కావాల్సినది దేవుడు రావాలి, దేవునికి జనులు రావాలి. దేవుడు రాని మన యొక్క రక్త సంబంధికులో లేకపోతే మన యొక్క బంధువులో ఎవరైనా సరే, దేవుడే రాని వాళ్ళందరూ వచ్చి రావడం ద్వారా ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా చెప్పేవారే మేము ఈ శుభకార్యాలు దేనికి రాము, దేన్ని ఏమి చేయము అలా చెప్పేవారే చివరిలో రారు. అన్ని ప్రమాదములు కష్టములు జరిగినప్పుడు ఎవరునూ రారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో లోకం మనల్ని ద్వేషించినప్పుడే దేవునికి అది లోకము శత్రువుగా మారుచున్నది. లేకపోతే మనము దేవునికి శత్రువులుగా మారిపోతాం. మనమే దేవునికి శత్రువులుగా రోజు మనమే దేవునికి శత్రువులుగా వైరముగా ఆయన మనకు విరోధిగా మారిపోతారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు మనిషికి విరోధముగా మారుచున్న రెండు కార్యములు ఉన్నాయి. ఒకటి లోక స్నేహము. ఒకటి లోకములో ఉన్నవారు లోక స్నేహముని చేయించినప్పుడు వారు దేవునికి విరోధులుగా మారిపోతున్నారు. రెండవదిగా గర్వించుచున్నవారు దేవునికి విరోధులుగా మారుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో మనము దేవునికి శత్రులుగా ఉండకూడదు. లోకము దేవునికి శత్రులుగా మారవాలనంటే మన యొక్క జీవితంలో పోరాడుచున్న లోకము దేవునికి శత్రువుగా మారినప్పుడు లోకముని మనము జయించుచున్నాం. లోకముని ఎందుకు మనము జయించలేకపోతున్నామంటే ఇంకా మనము లోకముని ప్రేమించుచున్నాం. లోకము వద్దని మనము చెప్పినట్లయితే లోకము దేవునికి శత్రువుగా మన యొక్క జీవితంలో మారుచున్నది. దేవునికి శత్రువుగా మారిన తర్వాత ఆ లోకము జయించబడుచున్నది. ఆ లోకముని జయించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు మరణించిన తర్వాత వారి యొక్క పద్ధతులని బట్టి వారు చనిపోయిన శవమునకు సుగంధ ద్రవ్యములు అన్నిటినీ తీసుకొని విశ్రాంతి దినములో వెళ్ళి ఉన్నారు. కానీ యేసు ప్రభు మరణముని జయించి లేచి ఉన్నారు కాబట్టి ఆ పద్ధతిని జరగనివ్వలేదు. యేసు ప్రభు యొక్క శరీరమునకు సుగంధ ద్రవ్యములని పెట్టలేదు. యేసు ప్రభు యొక్క మరణమునకు తర్వాత ఏ విలాపములు ఏ కార్యములు జరగనివ్వలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకంటే ఆయన జయించి ఉన్నారు. ఆ మరణముని జయించి ఉన్నారు. ఈ ఉదయకాలమునందు కూడా మన యొక్క జీవితంలో నిశ్చయముగా యేసు ప్రభు లోకముని జయించవలనంటే మనము ఆ లోకము వద్దు, ఈ లోక ఆచారములు వద్దు, లోక అలవాట్లు పద్ధతులు వద్దని చెప్పండి. లోకముని జయించుటకు దేవుడు మనకు సహాయం చేయించున్నారు. లోకముని అన్నిటినీ జయించుటకు దేవుడే మనకు సహాయకుడుగా మారుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లోకము దేవునికి విరోధమైన వైరము. లోకము నుండి మనము దూరముగా ఉండినప్పుడే ఆ లోకముని మనము జయించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా మనము జయించవలసిన కార్యము మన యొక్క శత్రువు సాతానుడే మన యొక్క శత్రువై ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 39వ వాక్యముని చదవండి. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయివారు దేవదూతలు. The enemy that sowed them is the devil, the harvest is the end of the world, and the reapers are the angels. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క శత్రువు అపవాది. చాలామంది మనుషుల్ని శత్రువులుగా ఊహించుకుంటారు. ఎవరైనా నా శత్రువులు ఎక్కువైపోయారు అని చెప్పినప్పుడు మనుషుల్ని శత్రువుగా ఊహించుకొని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? అందరూ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. ఎవరైనా నేను మనుషుల్ని శత్రువుగానే అనుకోవట్లేదు, నాకు విరోధంగా క్రియ చేసినా, నాకు విరోధంగా మాట్లాడినా, నన్ను నిందించినను అవమానపరిచినను
నా మీద చెడ్డ మాటలు చెప్పినా, నాకు విరోధంగా ఎన్ని మాట్లాడినా, ఎన్ని దురాలోచనలు చేసినా, ఎన్ని కుయుక్తిగా ఎన్ని ప్లాన్లు వేసినా నేను మనుషుల్ని శత్రువుగా అనుకోవట్లేదని చెప్పేవాళ్ళు చేతలేదని చూద్దాం. ఒక్కరు కూడా లేరా? నేను మనుషుల్ని శత్రువుగానే అనుకోవట్లేదు, నేను ఎవరిని శత్రువుగా అనుకోవట్లేదు. ఎవరు శత్రువు లేరు. ఎవరు లేరా? ఉన్నారు, కొంతమంది ఉన్నారు, చేతులు ఎత్తడానికి భయపడుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషులు మనకు శత్రువులే కారు, ఎవరును మనకు శత్రువులు కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు యొక్క జీవితంలో తను నిందించుటకు అనుమతించబడిన షిమయి విషయంలో దావీదు తనకు సమానమైన శత్రువుగా తను అనుకోవట్లేదు. దావీదు చెప్పుచున్నాడు, దావీదుతో యోవాబు చెప్పుచున్నాడు, ఒకే దెబ్బతో కొట్టి చంపేస్తాను అతన్ని అని యోవాబు చెప్తే, నీకు నాకేంటి, దేవుడు నన్ను నిందించుటకు షిమయిని అనుమతించి ఉన్నారు, నిందించని, నీకు నాకేంటి, మౌనంగా ఉండంటున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. షిమయిని కూడా సాధారణమైన వ్యక్తి, అతన్ని కూడా తన యొక్క శత్రువుగా దావీదు భావించట్లేదు. పాత నిబంధన కాలంలో జీవించిన ఒక వ్యక్తి. పాత నిబంధన కాలంలో రాజుని దూషించేవాడికి మరణశిక్ష, ధర్మశాస్త్రమని బట్టే. ధర్మశాస్త్రముని బట్టి, మోసే రాసిన ధర్మశాస్త్రముని బట్టి రాజుని ఎవరైనా దూషిస్తే అధికారపూర్వకంగా మరణశిక్ష ఇవ్వచ్చు. కానీ దావీదు వారిని శత్రువుగా ఊహించుకోవట్లేదు, శత్రువుగా అనుకోవట్లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో మనుషులను ఎవరినైనా శత్రువుగా అనుకొనొచ్చున్నామా? మన జీవితంలో సాతానుడే మన యొక్క శత్రువు, అపవాది మన యొక్క శత్రువు అయి ఉన్నాడు. మనం వెంటనే వాళ్ళే నాకు విరోధంగా క్రియ చేస్తున్నారు, వాళ్ళే రెచ్చగొడుతున్నారు, నాకు విరోధంగా లేపుతున్నారు మనుషుల్ని. ఇంట్లో అత్త నేర్పిస్తుంది, కోడలకు నేర్పిస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు, విరోధంగా క్రియ చేయమని శత్రువులు అయిపోయారు. మనుషుల్ని శత్రువులుగా అనుకున్నట్లయితే వారు దేవునికి శత్రువులుగా మారరు. దేవుడు వచ్చి మనుషుల్ని శత్రువుగా అనుకోవట్లేదు. మనుషుల్ని ఎవరిని కూడా తన యొక్క శత్రువులు అని అనుకోవటం లేదు. ఆయన మనుషులందరినీ, సర్వలోకముని, సర్వభూమిని ప్రేమించి ఆయన ఈ భూమిలో వచ్చుచున్నారు. కానీ మనుషులు ఎవరిని శత్రువులుగానే ఆయన భావించటం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో సాతానుడు మన యొక్క శత్రువుగా మారాలంటే మనుషులు మనకు శత్రువులుగా ఉండకూడదు. మనుషులు ఎవరికైతే శత్రువులుగా అనుకొనుచున్నారో వారికి సాతానుడు శత్రువుగా ఉండడు. మనుషుల్ని శత్రువుగా అనుకొనుచున్న వారితో సాతానుడు స్నేహం చేస్తాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషుల్ని విరోధులని, మనుషుల్ని వారిని శత్రువులని ఎప్పుడైతే మనం కోపముతో వారు నా శత్రువు, అతడు నా శత్రువు అని ఎప్పుడైతే అనుకొనుచున్నామో సాతానుడు మనతో స్నేహము చేయుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సాతానుడే మన యొక్క శత్రువుగా మారాలంటే మనుషులు ఎవరిని మనం శత్రువుగా ఊహించుకోకూడదు. మన యొక్క ఊహల్లో కూడా మనుషులు శత్రువులని మనం అనుకోకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోసేపు యొక్క జీవితంలో యోసేపు తన యొక్క సహోదరుల్ని శత్రువులుగా అనుకోవట్లేదు. తన యొక్క సహోదరులు తనకు విరోధముగా లేచి తన్ను బావిలో పడవేసి తన్ను ఐగుప్తుకు వెళ్ళేవారుగా అమ్మివేసి, అక్కడ పోతివారుగా అతన్ని అమ్మివేసి తన మీద నింద వేసి, అక్కడ ఫరో యొక్క అంతఃపురములో చెరసాల్లో వేయబడి అనేక దినములుగా బంధకములో ఉండినవాడు. అప్పుడంతా యోసేపు తన సహోదరుని శత్రువుగా అనుకోలేదు. చివరిలో తన యొక్క సహోదరులతో చెప్పుచున్నాడు, మీరు చేసిన దానిని గురించి చింతపడకండి, దేవుడే మిమ్మల్ని పోషించిన నిమిత్తము దేవుడే ముందు నన్ను ఇక్కడ ఐగుప్తుకు తీసుకొని వచ్చి ఉన్నారు, దేవుడే అనుమతించి ఉన్నారని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏ నిందలు వచ్చినను,
ఎటువంటి మనుషుల ద్వారా విరోధములు, మనుషుల ద్వారా వచ్చే మాటలు, మనుషుల ద్వారా వచ్చే ఆటంకములు, మనుషులు కల్పించుచున్న మాటలు, మనుషుల యొక్క అవమానములు అన్నిటినీ మనం అనుకోవలసిన కార్యం ఏమిటంటే దేవుడు అనుమతించి ఉన్నారు. నిందించుటకు దేవుడు అనుమతించి ఉన్నారు. నన్ను నా మీద చెడ్డ మాటలు పలుకుటకు దేవుడు అనుమతించి ఉన్నారు. నా మీద విరోధముగా మాట్లాడుటకు దేవుడు అనుమతించి ఉన్నారు. మనుషుల్ని శత్రువుగా భావించవద్దు. మనుషులు ఎవరును మనకు శత్రువులు కారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో దేవుని సన్నిధానమునకు వచ్చి ఉన్న మనలో ముందుగా ఈ మనుషులు శత్రువుగా ఉన్న అనుభవం తొలగిపోవాలి. అప్పుడే సాతానుడు శత్రువుగా మారుచున్నాడు. అపవాది శత్రువుగా మారితే అపవాదిని జయించటకు అవకాశం వచ్చుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో ఈ అపవాదిని శత్రువు అని ఎందుకు ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెబుతున్నారంటే, అతడు ఈ మంచి నేలలో గురుగులను విత్తించటకు వచ్చిన వాడు. చదవండి మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఈ రాజ్యమీకు కుమారులు ఆ విత్తిన కార్యములని గురించి చెబుతున్నారు. 38వ వాక్యము నుండి చదవండి. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. The field is the world, the good seed are the children of the kingdom, but the తర్వాత 39 వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. Tares are the children of the wicked one, the enemy that sowed them is the devil, the harvest is the end of the world, and the reapers are the angels. గురుగులను విత్తించిన వాడు అపవాది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని విత్తించిన శత్రు అపవాది అని యేసు ప్రభువే చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది మన జీవితంలో మన పిల్లల్ని పెంచినప్పుడు మన యొక్క పెద్దలు, యవనస్తులు వీళ్ళందరికీ మనం కొన్ని ఆలోచనలు చెప్తాం. వాళ్ళతో కలవద్దు, వీళ్ళతో కలవద్దు, వాళ్ళతో కలిస్తే చెడిపోతావు, వీళ్ళతో కలిస్తే చెడిపోతావు, మన పిల్లలు చాలా మంచివాళ్ళు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన దృష్టిలో ఇతరులు చెడ్డవాళ్ళు, మన వాళ్ళు మంచివాళ్ళు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు మంచివాళ్ళు, మనం చెడ్డవాళ్ళం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపవాది గురుగులను విత్తించుచున్నాడు. రాత్రి కాలంలో వచ్చి ఏ మనుషుల యొక్క హృదయంలో దేనిని విత్తించలేరు. మనుషుల యొక్క మాటల ద్వారానో, మనుషులతో చేయించిన స్నేహము ద్వారానో ఎవరినో మారరు. అపవాది వారి యొక్క హృదయంలో గురుగులను విత్తించుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆల్రెడీ వారి యొక్క హృదయంలో ఆ పాపం ఉంది. సందర్భము దొరికినప్పుడు బయటకు వస్తుంది అంతే. ఎవరితో కలవటం ద్వారా ఏమీ రాదు. చాలామంది మన యొక్క జీవితంలో ఏదో వాళ్ళ పిల్లలే చాలా పరిశుద్ధుల్లాగా ఫీల్ అయిపోయి మిగతా వాళ్ళందరూ పాపుల్లాగా ఫీల్ అయిపోయి వాళ్ళతో కలవద్దు, వీళ్ళతో కలవద్దు అని అనుకుంటున్నారు. విత్తించేది సాతానుడు, గురుగులను విత్తించేది అపవాది. అపవాదే ఆ గురుగులను విత్తించుచున్నాడు. రాత్రి కాలంలో వచ్చి అపవాది గురుగులను విత్తించుచున్నాడు. ఆ సాతానుని, అపవాదిని జయించవలనంటే ఒకే ఒక మార్గము, మెలకుగా ఉండటం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పేతురు రాసిన పత్రికలో వచ్చినప్పుడు అపవాది గర్జించుచున్న సింహములే ఎవరిని మృంగివేయుదును అని తాను తిరుగులాడుచున్నాడు. వానిని జయించుటకు పేతురును చెప్పుచున్న ఒకే ఒక కార్యము, మెలకుగా ఉండుడి. చదవండి. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వాక్యము 8వ వాక్యముని చదవండి. నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. Be sober, be vigilant, because your adversary the devil as a roaring lion walketh about, seeking whom he may devour. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండమని చెప్తే ఈ రోజుల్లో పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ఉన్న కాలమని బట్టి రాత్రి అంతా ఫోన్లో మెలకువగా ఉండి ఉదయకాలం 11-12 గంటలు దాకా నిద్రపోతారు. మీ పిల్లలు అలాంటి వాళ్ళు కాదా? అలాగే ఉన్నారా కదా? రాత్రి అంతా ఫోన్లో అన్నీ వీడియోస్, రీల్స్ అన్నీ చూసి రాత్రి పడుకోకుండా గేమ్స్ ఆడి, ఫ్రీ ఫైర్, పబ్జి అన్ని గేమ్స్ ఆడి ఉదయకాలం లేవరు. ఉదయం 9, 10, 11, 9, 10 కూడా దాటిపోయింది. ఇప్పుడు 11, 12 అవుతుంది. నిజంగా మేము ముందే లేస్తున్నాం. యవనస్తుల్లో పిల్లల్లో చెప్పండి, మేము ముందే లేచిపోతున్నాం, మేము 11, 12 దాకా పడుకోవట్లేదని చెప్పేవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తని చూద్దాం. లీవ్ టైంలో కాలేజీ స్కూల్కి వెళ్ళినప్పుడు లేపుతారులే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అలా మెలకుగా ఉండటం కాదు. పేతురు వచ్చి నిబ్బరము కలిగి మెలకుగా ఉండుడి. ఫోన్తో మెలకుగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది వ్యాధి పోరాటములు, కొంతమంది మరణ భయం, రాత్రుల్లో నిద్రపడ్డాక స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకొని నిద్రపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మెలకుగా ఉండటము కాదు. మెలకుగా ఉండటం అని చెప్పినట్లయితే దేవునితో మెలకుగా ఉండటం, క్రీస్తుతో దేవునితో మెలకుగా ఉండటం, దేవునితో మాట్లాడచ్చు, దేవుని మాటల్ని వినొచ్చు, అలా మెలకుగా ఉండటం. అపవాదిని జయించడానికి ఒకే ఒక మార్గం, దేవునితో మనం మాట్లాడచ్చు, దేవుని యొక్క మాటల్ని మనం వినొచ్చు, మెలకుగా ఉంటేనే అపవాదిని జయించగలము. లేకపోతే అపవాదిని జయించలేము. సొంత జ్ఞానం ఏం పనిచేయదు. మనకు తెలిసిన కార్యములు, ఒకవేళ మనకు బైబిల్ తెలిసి ఉండొచ్చు, మనకు బైబిల్ ఎంతవరకు తెలుసు అని సాతానుడు కూడా తెలుసు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది అనుకుంటారు నాకు బైబిల్ అంతా పూర్తిగా తెలుసు, నాకు చాలామంది పాస్టర్స్ తెలుసు, చాలామందితో ఉన్నాను, చాలామందిని చూశాను, చాలామందితో నేను అనుభవం నాకు ఎక్కువ ఉంది, అపవాదిని జయించడానికి ఏది పనికిరాదు. అలా అనుకుంటే మనకంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ సాతానుడికి. మనలాంటి వాళ్ళని ఎంతమందిని చూసి ఉంటాడు. మనం కూడా చాలామందిని చూసాం, కానీ మనలాంటి వాళ్ళని ఆదాము నుంచి ఎన్ని వేల సంవత్సరాలుగా చూస్తున్నాడు. మనం ఒక లెక్క. మనం అనుకుంటాం నేను చాలామందిని చూశాను, నేను చాలామందితో అనుభవం ఉంది, నాకు దేనికి పనికిరాదు అవన్నీ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను చాలా సీనియర్ని. సీనియర్ అంటే మనకంటే సీనియర్ సాతానుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో అపవాదిని జయించటానికి ఒకే ఒక మార్గం, దేవుని వాక్యముల ద్వారానే జయించుచున్నాము. ఆ దేవుని వాక్యములు కూడా దేవుడే ఆ సమయంలో మనకు ఆలోచన ఇచ్చుచున్న వాక్యములే ఉండాలి. అన్ని వాక్యములు బైబిల్ అంతా మనం చదివి ఉంటాం, బైబిల్ అంతా మొత్తం తెలిసి ఉంటుంది. అన్ని వాక్యములు ఎక్కడ ఏ వాక్యములు ఉన్నాయో అన్నీ మనకు తెలుసు. కానీ క్రీస్తుతో దేవునితో మెలకుగా ఉండటం ద్వారానే అపవాదిని మనము జయించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునితో మెలకుగా ఉన్న వారికే అపవాది శత్రు. అపవాది వచ్చి వేరే అందరికీ శత్రువు కాదు. అపవాది వచ్చి అందరికీ శత్రువుగా మారడు. అపవాది వచ్చి గొడవలు పడి పోట్లాడి అందరితో విరోధం పెట్టుకున్న వాళ్ళకి అపవాది శత్రువుగా ఉంటాడా? అపవాది వాళ్ళకి స్నేహితుడుగా ఉంటాడు. లేదు, అందరినీ మోసం చేసి అందరితో అబద్ధమాడి అందరినీ పలు రకములుగా మోసం చేసేవాళ్ళు, ఏమార్చేవారు, వాళ్ళకి అపవాది విరోధిగా ఉంటాడా? స్నేహం చేస్తాడు. ఒక ఊరిలో ఒక విశ్వాసికి దయ్యం పట్టింది. అతను అభిషేకం పొందినవాడు. ఆ వ్యక్తి వచ్చి అభిషేకం పొందాడు. అభిషేకం పొందుకున్న తర్వాత ఒకరోజు అతనికి దయ్యం పట్టింది. అప్పుడు ఫెయిత్ హోమ్ తీసుకొస్తే ఒక బ్రదరు, ఆయన వేరే సెంటర్కి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు, ఆయన అతనికి ప్రార్థన చేసి
సాతాన్ని అడిగారు, ఇతను విశ్వాసి కదా, ఇతను అభిషేకం పొంది ఉన్నాడు, అన్ని భాషలు మాట్లాడతాడు, మరి ఎలా ఇతనిలో ఎలా దయ్యం పట్టిద్ది, ఎలా కుదిరిద్ది, సాతానుడు రావడానికి అయిద్దా అవదా, ఎలా కుదిరిద్ది, ఎలా వచ్చావు అని అడిగితే అప్పుడు ఆ అపవాది చెప్పిన మాట, నువ్వు చెప్పింది నిజమే, విశ్వాసే, అభిషేకం పొంది ఉన్నాడు, అది కూడా నిజమే, కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి మాట్లాడేదంతా అబద్ధమే, అందరినీ మోసం ఉంటాడు, అందుకే నేను వచ్చాను అందండి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో మనం ఇతరులని మోసం చేసి వాళ్ళని ఒకరిని మోసం చేసి ఏమార్చి కొంతమందికి ఇవ్వాల్సిన డబ్బులని ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసి అన్యాయం చేసి అబద్ధమాడి ఇలా ఉన్న వారికి అపవాది స్నేహితుడుగా ఉంటాడు, వాళ్ళకి శత్రువు కాదు వాడు. కొంతమంది సమాధులకు వెళ్ళాలంటే భయపడతారు, ఈ శ్మశానానికి వెళ్ళాలంటే భయపడతారు. శ్మశానంలో సాతానుడికి పని లేదు. చాలామంది శత్రువు సాతానుడు అనుకుంటే ఎక్కడన్నా శ్మశానాల్లో సమాధుల్లో సాతానుడు ఉంటాడు అనుకుంటున్నారా? చనిపోయిన సమాధుల్లో సాతానుడికి ఏం పని? చనిపోయిన వారి దగ్గర చేయాల్సిన పని అంతా ఇప్పుడు అయిపోయింది, చనిపోవడానికి ముందే అయిపోయింది. అక్కడేం పని లేదు సాతానుడికి, బ్రతికి ఉన్న వాళ్ళ దగ్గరే పని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సాతాన్ని వెతకాలంటే శ్మశానానికి ఎక్కడికి వెళ్ళొద్దు, బ్రతికి ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తే కనబడతాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పేతురు నిబ్బరము కలిగి మెలకుగా ఉండుడి. నిబ్బరము కలిగి మెలకుగా ఉండటం అంటే మనము ఎటువంటి కలవరములు లేనివారై దేవుని యొక్క సన్నిధానములో దేవునితో గడుపుచున్న సమయములవి. దేవునితో గడుపుచున్న సమయములే అపవాదిని జయించుటకు అక్కడ క్రియ చేయుచున్నది. యేసు ప్రభు బాప్తీసము తీసుకున్న తర్వాత 40 దినములు ఉపవాసం ఉండి ఆయన అరణ్యములో ఉన్న తర్వాత, ఉపవాసం ఉన్న తర్వాత అపవాది వచ్చి అక్కడ శోధించుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది ఈ దురుపదేశం కూడా చెప్తున్నారు, బాప్తీసం తీసుకుంటే శోధనలు వస్తాయి. అది ఎవరు చెప్పిన ఉపదేశమో నాకు తెలియట్లేదు. టీపీఎంలో చాలా స్ప్రెడ్ అయింది ఇది, బాప్తీసం తీసుకుంటే శోధనలు వస్తాయి. ఇక్కడ ఎవరైనా చెప్పారా అలాంటి ఉపదేశం? మీకు గుర్తుంటే చెప్పండి. బాప్తీసం తీసుకుంటే శోధనలు వస్తాయి, అది ఎక్కడ ఉపదేశమో, ఎవరు చెప్పిన ఉపదేశమో? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శోధనలు బాప్తీసం తీసుకుంటే రాదు, శోధనలు వచ్చి మన యొక్క ఆత్మీయమైన బలమునకు తగ్గట్టు వచ్చింది. మనం బలహీనమైతే రాదు, చేతకాని వాళ్ళని దేవుడు వదిలేస్తారు. పేతురు కూడా చేతకాని వాడుగా ఉన్నప్పుడు, పిరికివాడుగా ఉన్నప్పుడు సాతానుడు అనుమతి అడుగుతున్నాడు. పేతురుని జల్లడతో నేను జల్లించాలి అని అనుమతి అడిగితే పేతురుకి యేసుప్రభు వద్దంటున్నారు. ఎందుకంటే అంత బలం లేదు పేతురికి, అంత స్ట్రెంత్ లేదు, అందుకే వద్దు, ఇప్పుడు వద్దు. తర్వాత దేవుడు అనుమతిస్తున్నారు పేతురు యొక్క జీవితంలో. తర్వాత అతడు బలం పొంది ఉన్నాడు. శోధనలు అనేది ఆత్మీయ జీవితంలో మనం ఎంత బలపరచబడుచున్నామో అంత కొలది వచ్చింది, దానికి మించి రాదు. బాప్తీసం తీసుకుంటే శోధనలు వస్తాయని చెప్పింది ఎవరో? యేసు ప్రభు ఆయన బాప్తీసము తీసుకున్న తర్వాత ఆయన అరణ్యమునకు కొనిపోబడి 40 రోజులు దేవునితో ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క శక్తిని, ఆ కృత నిబంధన కాలం యొక్క సేవని చేయుటకు తగిన శక్తిని, బలముని, ఆలోచనల్ని అన్నిటినీ ఆయన పొంది ఉన్నారు. కాబట్టి శోధన వచ్చింది. బాప్తీసం తీసుకున్న వెంటనే ఎప్పుడు వచ్చింది? దురుపదేశములన్నీ చెప్పొద్దు. చాలామంది ఇలా అనుకొని బాప్తీసమే తీసుకోవట్లేదు. బాప్తీసం తీసుకుంటే శోధనలు వస్తాయని బాప్తీసం తీసుకోవట్లేదు. బాప్తీసం తీసుకుంటే శోధనలు ఏమి రావు, నేను గ్యారంటీ ఇస్తాను, ఏమీ రావు. మన యొక్క బలం పెరిగే కొద్దీ శోధనలు పెరుగుతాయి. మనల్ని చేతకాని వారుగా కాకుండా మనల్ని ప్రయోజనమైన వారుగా మార్చడానికి అనుమతించబడేదే శోధనలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపవాది మన యొక్క జీవితంలో శత్రువుగా ఉన్నాడు. అపవాదిని జయించడానికి ఒకే ఒక మార్గము, మనము మెలకువ కలిగి ఉండుట. యాకోబులో
అపవాదిని జయించుటకు 4వ అధ్యాయంలో చెబుతున్నాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని మనం చదువుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ విధముగా అపవాదిని, శత్రువుని మనము ఈ విధముగా జయించాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత మన యొక్క శత్రు, 3వ శత్రువు మన యొక్క శరీరము, మన యొక్క సొంత మాంసము. 1 పేతురులో 2వ అధ్యాయము 11వ వాక్యముని చదవండి. 1 పేతురు 2వ అధ్యాయము 11వ వాక్యముని చదవండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి ఇంగ్లీష్లో చదవండి. Dearly beloved, I beseech you, you as strangers and pilgrims, abstain from fleshly lusts which war against the soul. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మకు విరోధముగా పోరాడుచున్న శరీర ఇచ్చలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క శరీరమే, మన యొక్క శరీరంలో పోరాడుచున్న ఆశ ఇచ్చలే మన యొక్క జీవితంలో శత్రు. ఆత్మకు విరోధముగా పోరాడుచున్న శరీర ఇచ్చలు. శరీరమే అన్నిటికీ సహకరించదు. శరీరమే దేన్ని కోరుకుంటుందో అదే చేసింది. శరీరము విశ్రాంతి పొందవలనని కోరుకుంటే విశ్రాంతి పొందుచున్నది. అది దేవుడు ఒకవేళ ప్రేరేపించి విశ్రాంతి వద్దు, ఆ సమయంలో దేవుని సన్నిధానంలో ఉండాలని చెప్పినా వినదు. శరీరము కోరుకున్నట్టే మనం ఉన్నాం. శరీరము మన యొక్క జీవితంలో అది శత్రువుగా ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శరీరముని మనం శత్రువుగా భావిస్తేనే ఆ శరీరముని దేవుడు జయించుటకు కృప ఇచ్చుచున్నారు. అపోస్తలుడైన పౌలు తన యొక్క శరీరముని తాను శత్రువుగా భావించుచున్నాడు. అందుకే తన యొక్క శరీరముని నేను భ్రష్టుడనైపోకుండా ఉండుటకు నన్ను నేనే నలుగొట్టుచున్నాను. రోమీయులకు రాసిన పత్రికలో నేను భ్రష్టుడనైపోకుండా ఉండుటకు నన్ను నేనే నలుగొట్టుచున్నాను, భ్రష్టుడనైపోకూడదు అని చెప్పి నలుగొట్టుచున్నానని చెప్పుచున్నాడు. 1 కొరింథీయులు 9వ అధ్యాయము చివరి వాక్యముని చదవండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. But I keep under my body and bring it unto subjection, lest that by any means, when I have preached to others, I myself should be a castaway. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను భ్రష్టుడనైపోకుండా ఉండుటకు నా శరీరముని నలుగగొట్టుచున్నాను. శరీరముని ప్రేమించినట్లయితే ఆ శరీరముని మనము జయించలేం. శరీరము బాగా సుఖంగా ఉండాలి, శరీరము బాగా ఎంత మాత్రము నలగకుండా కాపాడుకోవాలి, శరీరంలో ఎటువంటి కష్టములు రాకూడదు, శరీరంలో ఎటువంటి నొప్పి ఉండకూడదు, శరీరంలో ఏ విధమైన శ్రమలే ఉండకూడదు అని మనము కోరుకున్నట్లయితే ఆ శరీరమే మన యొక్క శత్రువుగా మారుచున్నది. మన జీవితంలో ఆ సుఖభోగమే మన యొక్క జీవితంలో మనల్ని పడద్రోయిచున్నది. తిమోతికి రాసిన పత్రికలో చదివినప్పుడు సుఖభోగముల యందు బ్రతికినది బ్రతికి ఉండి సచ్చినదై ఉన్నది అని తేటగా పౌలు రాయిస్తున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో సుఖభోగములు అది ఒక గొప్ప శత్రు. శరీరం యొక్క ఆశలు, శరీరం యొక్క ఇచ్చలు సుఖభోగములుగా శరీరముని మనం ప్రేమించుతూనే ఉన్నట్లయితే శరీరముని మంచిగా పోషించి పెంచి శరీరముని పరామర్శించి శరీరముని బాగా మనం మెయింటైన్ చేయాలని అనుకున్నట్లయితే ఆ శరీరమే మన యొక్క శత్రువుగా మారింది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శరీరముని కాపాడుకోవాలని, శరీరముని బాగా కాపాడుకోవాలని శరీరముని ప్రేమించినట్లయితే ఆ శరీరము పాడైపోవచ్చినప్పుడు మనము దేవుణ్ణి దూషిస్తాం.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోబు యొక్క జీవితంలో తన యొక్క శరీరమంతయు కురుపులతో నిండిపోయి, చర్మమంతయు చీకిపోయి, మాంసం ఏమీ లేకుండా పోయి, యోబు యొక్క జీవితంలో తాను చెప్పుచున్నాడు, నా చర్మమంతా చీకిపోయి, నా యొక్క శరీరమంతయు కుళ్ళిపోయినను నా విమోచకుని నా కన్నులారా చూచుతును. శరీరం మీద తనకు ఆశ లేదు. శరీరముని ద్వేషించుచున్నాడు, శరీరముని నలుగగొట్టుచున్నాడు. శరీరముని ద్వేషించువాడే దానిని జయించగలడు. లేకపోతే ఆ శరీరమే ఒకరోజు మనల్ని జయించుచున్నది. అవి మనల్ని లోబరుచుచున్నది. శరీరమే మనల్ని లోబరిచి శరీరమునకు తగ్గట్టు మన యొక్క జీవితం మారిపోయింది. శరీరమునకు తగ్గట్టు అది పండుకోమంటే పండుకోవాలి, అది లేవమంటే లేగాలి, మన యొక్క శరీరము కోరుకున్నట్టే సుఖభోగంగా కాపాడుకోవాలి. మన యొక్క ఆత్మలో ఉన్న వాంఛ నెరవేర్చబడదు. ఆత్మకు విరోధముగా అది పోరాడచ్చు. ఆత్మలో దేవునితో మెలకుగా ఉండాలనుకున్న వాంఛ నెరవేర్చబడదు. ఆత్మలో నేను ఈ శరీరాశలు అన్నిటినీ అణచివేసి క్రీస్తుతో కూడా నేను జీవించాలనే మాట నెరవేరదు. శరీరము మన యొక్క జీవితంలో ఒక గొప్ప శత్రు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శరీర ఆశలు. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయమునకు వచ్చినప్పుడు అక్కడ కూడా అది 6వ వాక్యం నుండి చదవండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమున ఉన్నది, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు. 6వ వాక్యం స్టార్టింగ్ అదేనా? 6వ వాక్యం స్టార్టింగ్ శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. చాలు. For to be carnally minded is death, but to be spiritually minded is life and peace, because the carnal mind is enmity against God, for it is not subject to the law of God, neither indeed can be. 12వ వాక్యంలో కూడా చదివినప్పుడు శరీరానుసారమని బట్టి జీవించుటకు మనము శరీరమునకు మనము అప్పు పుచ్చుకున్న వాళ్ళము కాదని చదవండి 12వ వాక్యము. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. Therefore, brethren, we are not debtors, not to the flesh, to live after the flesh. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శరీరముని శత్రులుగా భావిస్తేనే అవి చెప్పినట్టు మనం వినం. శరీరం చెప్పిద్ది. శరీరం వచ్చి ఆత్మవిరోధముగా దేవునికి సన్నిధానమునకు వచ్చే విషయంలోనే ఆ సమయంలోనే పడుకోమంటుంది, ఆ సమయంలోనే సుఖభోగంగా ఉండాలనుకుంటుంది, ఆ సమయంలోనే మన యొక్క జీవితంలో స్వార్థముగా ప్రవర్తించాలనుకుంటుంది. ఏమాత్రము ఎవరి భారముని భరించకుండా, ఎవరి యొక్క శ్రమలని అనుభవించకుండా స్వార్థముగా ఉండాలనిపించింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శరీరానుసారమైన మనసు. ఈరోజు మన యొక్క జీవితంలో ఈ యొక్క శరీరముని మన యొక్క జీవితంలో పూర్తిగా జయించుటకు వాటిని శత్రుగా భావించి నలుగగొట్టినప్పుడే వాటిని మనము జయించుచున్నాం. శరీరముని జయించుటకు ఒక మార్గము, వాటిని నలుగగొట్టినప్పుడు ఆ శరీరముని జయించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సరిగా చెప్పాలంటే శరీరములో క్రీస్తు నిమిత్తము శ్రమలు అనుభవించుచున్నప్పుడు ఆ శరీరముని మనము జయించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత మన యొక్క శత్రు ఎటువంటి మరొక శత్రు ఏమిటంటే వ్యాధి మన యొక్క జీవితంలో ఒక పెద్ద శత్రువుగా ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపొస్తలుడైన పౌలు తన యొక్క వ్యాధి బలహీనతని గురించి చెప్పుచున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వాక్యముని చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలో బహు విశేషముగా ఉన్నందున
నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని. చాలు. So that contrive ye out rather to forgive him and comfort him, lest perhaps such a one should be swallowed up with overmuch sorrow. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శరీరములో ఉన్న బలహీనతలు, వ్యాధి ఒక శత్రువుగా పౌలు ఇక్కడ చెప్పుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అది నన్ను బాధించుటకు సాతానుడి యొక్క దూతగా ఉన్నది. వ్యాధి కూడా ఒక శత్రువు. కానీ ఇక్కడ వ్యాధిని ఒక శత్రువుగా అనుకొని ఏదో గర్వించకుండా ఉండటానికి వ్యాధి నాకు వచ్చింది, వ్యాధి ఇలా శత్రువుగా ఉన్నదని పౌలు అనేకసార్లు ప్రార్థించినప్పుడు దేవుడు జవాబు ఇవ్వలేదు. దేవుడు పౌలుగా ఆ సమయంలో నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, కృప నీకు చాలునని 3 సార్లు అదే విధముగానే చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వ్యాధి మనకు శత్రువుగా ఉన్నప్పుడు దానిని జయించటకు విడుదల కాదు జయము. పౌలుకు విడుదలను ఇవ్వలేదు. మనం పౌలు యొక్క జీవితంలో చూసినప్పుడు ఆ బలహీనతలో నుండి విడుదలని దేవుడు ఇవ్వలేదు. కానీ బలహీనము ఒక బలమైన వాడు చేయుచున్న సేవ కంటే బలహీనమైన పౌలు అధికమైన సేవ చేయడానికి ఇంకా బలమునిచ్చి ఉన్నారు. ఒకవేళ పౌలు ఆరోగ్యముగా ఉంటే అంత సేవ చేయలేడు. పౌలు వచ్చి ఆరోగ్యంగా ఉన్నాడు అనుకోండి, ఆరోగ్యమైన పరిస్థితుల్లో పౌలు వచ్చి నార్మల్గా ఇతర అపోస్తలులాగానే సేవ చేస్తాడు. అది ఆరోగ్యముగా తనకి సొంత బలముతో చేయించిన సేవ. కానీ పౌలు బలహీనుడై ఉన్నప్పుడే అక్కడ దేవుని యొక్క కృప పౌలుకు అనుగ్రహించబడి ఆ వ్యాధిని జయించి తన ఆరోగ్యముగా ఉన్నదాన్ని కంటే, ఆరోగ్యముగా ఉన్నప్పుడు కంటే అధికమైన కార్యమని పౌలు చేశాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో వ్యాధిని మనం శత్రువుగా భావించి విడుదల పొందుటకు కోరకూడదు. శత్రువుగా భావించి అపోస్తలుడైన పౌలు విడుదల పొందుటకు కోరి ఉన్నాడు. దానిని శత్రువుగా భావించి వాటిని జయించుటకు కోరాలి. ఒక పాస్టర్ గారు, సెల్వం పాస్టర్ అని ఒక పాస్టర్ ఉండేవారు. ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటా. ఒక సెంటర్ పాస్టర్ గారు ఆయన, సెల్వం పాస్టర్ అని. ఆయనకు ఆయాసం, ప్రతిరోజు ఆయాసంతో బాధపడతారు. భయంకరంగా ఆయాసం వచ్చింది. కూట నడిపించినప్పుడు మాత్రం కొంచెం బాగుంటుంది అంతే. అప్పుడు వేరే ఒక పాస్టర్ గారు వెళ్ళి ఆయన్ని అడిగారంట, మీరు ఈ ఆయాసంతో చాలా బాధపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు అని ఆయన్ని అడిగి ఆయన మీద సానుభూతి చూపించారంట. అయ్యో మీరు చాలా కష్టపడుతున్నారు కదా. అప్పుడు ఆ సెల్వం పాస్టర్ గారు ఆ పాస్టర్ని తిరిగి, నేను బాధపడుతున్నాను నీకు చెప్పానా, నేను ఆయాసంతో బాధపడుతున్నాను నీకు చెప్పానా ఎప్పుడైనా? అప్పుడు ఆయన చెప్పారంట, ఆయాసంతో నేను కాదు బాధపడట్లేదు, నేను బాధపడట్లేదు, ఆయాసమే నా దగ్గరికి వచ్చి నన్ను ఏం చేయలేక అదే బాధపడుతుందని చెప్పాడంట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వ్యాధిలో నుండి విడుదల కాదు, వ్యాధిని జయించాలి. వ్యాధిలో నుండి మనం విడుదల పొందుటకే కోరుచున్నాం. అందుకని దేవుడు విడుదల ఇవ్వకుండా ఉండరు. దేవుడు విడుదలను ఇచ్చుచున్నారు. కానీ దేవుడు మనకు విడుదలను ఇవ్వటం కంటే జయం పొందుటకే కోరుచున్నారు. ఆ వ్యాధి మనల్ని ఏమి చేయకూడదు. ఆ వ్యాధి మనల్ని ఏమి చేయకూడదంటే మనల్ని దేవుని యొద్ద నుండి దూరపరచకూడదు. ఆ వ్యాధి దేవుని యందలి ఉన్న విశ్వాసము నుండి మనల్ని దూరపరచకూడదు. దేవునితో ఉన్న ఐక్యత నుండి, దేవునితో ఉన్న సంబంధము నుండి, దేవునితో ఉన్న సహవాసము నుండి ఆ వ్యాధి మనల్ని దూరపరచకూడదు. ఒకవేళ దూరపరిచినట్లయితే ఆ వ్యాధి మనల్ని జయించి ఉన్నది. వ్యాధి ఒక శత్రువు. దానిని జయించాలే తప్ప విడుదల పొందుటకు కోరవద్దు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జయించినప్పుడు ఆ వ్యాధి మన యొద్ద ఉండదు. వ్యాధిని జయించినప్పుడు తిరిగి ఆ వ్యాధి మన దగ్గరికి రాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే
వాళ్ళు మందులు ఇస్తారు, మెడిసిన్ ఇస్తారు, ఆపరేషన్ చేస్తారు. ఇంకా మళ్ళీ రావద్దని చెప్తారా? మళ్ళీ మా దగ్గరికి అసలు రావద్దు అని చెప్తారా? అలా చెప్పగలిగిన డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? మళ్ళీ రండి, మళ్ళీ టెస్ట్ చేయాలి, మళ్ళీ ఉందా పోయిందా తెలియదు. మరి తెలియనందుకు ఎందుకు డాక్టరు? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ దేవుడు ఆ వ్యాధిలో జయమిస్తే తిరిగి నీ యొద్దకు రాదని గ్యారంటీ ఇస్తారు. ఆ వ్యాధి రాదు. వ్యాధిని జయించిన తర్వాత మరలా వ్యాధి మనతో పోరాడటానికి రాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఒకవేళ వ్యాధుల విడుదల పొందవచ్చు, వైద్యుల ద్వారా స్వస్థత పొందవచ్చు, కానీ తిరిగి ఆ వ్యాధి రావచ్చు. అదే వ్యాధి మనకి జీవితంలో పోరాడటానికి వచ్చింది, కానీ ఆ వ్యాధిని జయించిన వారి దగ్గరికి తిరిగి పోరాడటానికి రాదు. ఎందుకంటే ఆ వ్యాధి వచ్చిన వాళ్ళని జయించలేమని రాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జయించవలసిన శత్రువు వ్యాధి. వ్యాధిని జయించాలి. సాతానుడే ఈ వ్యాధిని దేవుని అనుమతితో రప్పించుచున్నాడు. యోబు గ్రంథంలో 2వ అధ్యాయంలో చదివినప్పుడు యోబు విషయంలో చెప్పుచున్నాడు, మనుషుడు తన యొక్క చర్మమునకు ప్రతిగా చర్మముని, తన యొక్క ప్రాణమునకు ప్రతిగా తనకు కలిగిన యావత్తును ఇచ్చును కదా. చదవండి, 2వ అధ్యాయము 4వ వాక్యంని చదవండి. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తు నరుడిచ్చును కదా. And Satan answered the Lord and said, Skin for skin, ye all that a man hath will he give for his life. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తన ప్రాణముని కాపాడుకొనుటకు తనకు కలిగిన యావత్తుని నరుడు ఇచ్చును కదా. ఇప్పుడు జరిగేది అదే కదా. తనకు కలిగిన వాటినే కాదు, ఇంకా ఎక్కువ జరుగుతుంది. కలిగింది అన్ని కూడా అమ్మివేసి అప్పులు తెచ్చి ప్రాణంని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రాణం దేవుడే కాపాడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ శత్రు, ఈ అపవాదిని, ఈ వ్యాధిని జయించవలనంటే వాటిని జయించటకు కృప పొందాలి. దేవుని దగ్గర కృపని అడిగి ఆ కృపని పొంది ఆ వ్యాధిని మనం జయించుచున్న వారుగా మార్చబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత మన యొక్క శత్రు అని మనము మత్తయి సువార్త 10వ అధ్యాయము 36వ వాక్యంలో మనకి ఇంటి వారే మనకు శత్రు అని యేసు ప్రభు చెబుతున్నారు. చదవండి. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. And a man's foes shall be they of his own household. ఒక మనుషుని ఇంటి వారే ఆ మనిషికి శత్రువులగుదురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి పోయిన వారంలోనే నేను చెప్పి ఉన్నాను. క్లుప్తంగా చెప్పవాలనంటే ఎప్పుడు వారు శత్రులుగా మారుచున్నారంటే సత్యము కొరకు నిలబడుచున్నప్పుడు, క్రీస్తు నిమిత్తము సత్యము కొరకు నిలబడినప్పుడు తన యొక్క సొంత ఇంటి వారే శత్రులుగా మారిపోతారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో నిజముగా సత్యములో నిలబడుచున్నవారు మనకు సపోర్ట్ చేస్తారు. సత్యములో నిలబడుచున్నవారు మన కొరకు ప్రార్థన చేసి మనకు ఆదరణ ఇచ్చి మనల్ని ధైర్యపరుస్తారు. కానీ సత్యమునకు విరోధమైన వారు మనకు శత్రులుగా మారుచున్నారు. సత్యమునకు విరోధమైన వారని చెప్పినట్లయితే సత్యములో నిలబడని వారు. దావీదుకి సియోన్ కోటని పట్టుకొనుటకు 2 విధములైన శత్రువులు ఉన్నారు, కుంటివారు, గుడ్డివారు. వీరు ఎవరంటే కుంటివారని చెప్పినట్లయితే వారు సత్యమని ఎరిగిన వారు, కానీ సత్యముని బట్టి నడవలేని వారు. గుడ్డివారని చెప్పినట్లయితే వారు సత్యమని ఎరుగని వారు. 2 విధములైన శత్రువులు. సియోన్ కోటని పట్టుకొనుటకు ఆ 2 విధములైన శత్రువులని దాటి తాను వెళ్ళాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో కూడా ఈ శత్రువులని, మన యొక్క ఇంటి వారే సత్యమునకు విరోధముగా లేచినప్పుడు వారిని జయించవలనంటే దావీదు ఏ విధముగా వెళ్ళి ఉన్నాడో, దావీదు వచ్చి
తెలుగులో కాలువల వైపు కాలువల దారిన వెళ్ళి ఉన్నాడని, కానీ ఇంగ్లీష్లో గట్టస్ అంటే మురికి కాలువ దారిలో వెళ్ళి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నార్మల్ కాలువ దారి కాదు, మురికి కాలువల దారిలో వెళ్ళి ఉన్నాడు. అంటే మన జీవితంలో వారి యొక్క నిందలు, మాటలు, వారి యొక్క మురికి మాటలు అన్నిటినీ భరించి ఆ మార్గంలో వెళ్తేనే కానీ ఈ శత్రువుల్ని జయించలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఇంటి వారే మనకు శత్రువులు. చివరి శత్రువు మరణము. మనం అందరం కూడా కన్నులు మూసుకొని వీలైన వారు అందరూ మోకాళ్ళ మీద నిలబడండి. మనం చివరిగా జయించవలసిన శత్రు మరణము. మరణ భయంతోనో లేకపోతే వేరే మరణముని గురించిన దిగులుతోనూ ఎవరు ఉండవద్దు. ఈ మరణముని ఎలా జయించుచున్నామంటే, యేసు ప్రభులో నివాసము చేసిన ఆ ఆత్మ చావునకు లోనైన మన యొక్క శరీరములని కూడా జీవింపచేయుచున్నది. ఆ మరణముని చనిపోయిన తర్వాత కాదు జయించేది, బ్రతికి ఉన్నప్పుడే ఆ పునరుత్థాన శక్తిని మనం అనుభవించాలి. క్రీస్తులో నివసించిన ఆత్మ మీలోనూ నివసించిన ఎడల క్రీస్తుని లేపినట్లే చావునకు లోనైన మీ శరీరములని కూడా ఆ ఆత్మ జీవింపచేయును. అందరూ మోకాళ్ళ మీద నిలబడండి. పిల్లలు, యవనస్తులు అందరూ మోకాళ్ళ మీద నిలబడండి. ఈరోజు మనం తిరిగి వెళ్ళినప్పుడు మరణమని జయించుచున్న ఒక శక్తిని పొందిన వారే మనము తిరిగి వెళ్ళాలి. అందరూ మోకాళ్ళ మీద నిలబడండి. పిల్లలందరూ మోకాళ్ళ మీద నిలబడండి. యేసు ప్రభు తన్ను మరణము నుండి రక్షించగలిగిన వారిని చూసి మోకాళ్ళలో ఉండి మహారోదనతో ఆయన విజ్ఞాపన చేసి ఉన్నారు. గెత్సెమనేలో మహారోదనతో ప్రార్థించి ఉన్నారు. అందరిని కూడా మోకాళ్ళ మీద నిలబడండి. వీళ్ళే మోకాళ్ళ మీద నిలబడలేని వారు లేచి నిలబడండి. మోకాళ్ళు వేయటం కుదరదు, మాకు కాళ్ళు నొప్పులు అంటే లేచి నిలబడండి. ఈరోజు ఆ మరణముని జయించి మనం వెళ్ళాలి. ఇది వచ్చి సొంత బలము, సొంత శక్తి కాదు. ఆయన తన యొక్క శత్రులందరినీ పాతపీఠముగా చేయ వరకు ఆయన ఏలుబడి చేయుచున్నారు. ఆ ఏలుబడి పరిశుద్ధాత్మీయ అభిషేకం. ఆ అభిషేకం మనకు ఎందుకు ఇవ్వబడి ఉన్నదంటే, మన యొక్క శత్రులందరినీ పాతపీఠముగా చేయ వరకు ఆ అభిషేకం మనకు ఇవ్వబడి ఉన్నది. అదే పునరుత్థాన శక్తి. ఆ పునరుత్థాన శక్తి ద్వారా ఆ శత్రువుని మనము జయించుచున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు అందరిని దేవుణ్ణి అడగండి, ప్రభువా ఆ పునరుత్థాన శక్తిని నాకు ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శరీర క్రియలు ఆత్మ చేత జయించేదా, దాసపు కాడులను విరుగ కొట్టేదా. శరీర క్రియలు ఆత్మ చేత జయించేదా, దాసపు కాడులను విరుగ కొట్టేదా. సాతానును కాళ్ళ క్రింద చితుకు తక్కుచు హల్లెలూయా జయదని ఆర్భటించేదా. సాతానును కాళ్ళ క్రింద హల్లెలూయా జయదని శరీర క్రియలు ఆత్మ చేత జయించేదా, దాసపు కాడులను విరుగ కొట్టేదా. శరీర క్రియలు ఆత్మ చేత జయించేదా, దాసపు కాడులను హల్లెలూయా జయదని ఆర్భటించేదా.